హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రాణాలు ఎంతో విలువైనవి, అవి చాలా భద్రంగా కాపాడుకోవాల్సినవి. డబ్బు, బంధువులు ఎవరు ఉన్నా పోయినా కూడా నీ ప్రాణాలపైన నువ్వు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ముంబైలో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు చాలామంది హృదయాల్ని కలిచివేస్తుంది. ఆహ్లాద కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, లేకపోతే అలా ఫ్యామిలీతో గడుపుదామని బయటకు వచ్చినటువంటి కుటుంబాలని ఒక ఆతకాయ చేతిలో పెడితే ఎలా ఉంటుందనేది ఈ వీడియో యొక్క సారాంశం. ముంబై సముద్రంలో స్పీడ్ బోట్లపైన అలా ఒక రౌండ్ వేసి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్లా ఉండిపోతుంది. సముద్రంలోకి స్పీడ్ బోట్ మీద అలా వెళ్తూ ఉంటే ఆ అలల మధ్యలో ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం, కుటుంబం మొత్తం ఒక వినూతనమైన ఫీలింగ్లో ఉంటామనేసి చాలామంది స్పీడ్ బోట్స్ని పే చేసి దానిపైన అలా వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే నిన్న ఒక కుటుంబం చాలామంది కలిసి ఒక స్పీడ్ బోట్లో అలా ఒక రౌండ్ వేయటానికి సముద్రంలోకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనర్థాన్ని మనం కల్లో కూడా ఊహించలేము. ఎందుకంటే వాళ్ళు పడిన ఆనందం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. అంటే చాలామంది చనిపోయారు. కారణం ఏంటి? ఆ స్పీడ్ బోట్ని రికార్డ్ చేస్తున్న ఒక వ్యక్తి వీడియో తీసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను రౌండ్స్ మీద రౌండ్స్ కొడుతూనే ఉన్నాడు. ఒక దగ్గర ముందుకెళ్ళి ఫుల్ రౌండ్ కొట్టేసి ఒక బోటుకి ప్యారలల్ డైరెక్షన్లో వస్తూ, ఒక బోటుకి దగ్గరగా వస్తూ కొట్టలేక కరెక్ట్గా ఎడ్జ్ నుంచి తీద్దామనుకున్నాడో, లేకపోతే ఎలాగైనా కొట్టొచ్చు అనుకున్నాడో తెలియదు, కానీ వాటర్లో కంట్రోల్ కాక డైరెక్ట్గా ఆ బోటుని గుద్దేయడం జరిగింది. चिकना हो गया ना, ऑयल है, ऑयल में चिकना हो गया पूरा। कितना मरा? एक उधर गया था, वो मिला, ले लिया। एक उधर गया था, लिया। वाला आगे आना पड़ेगा। ఆ బోటుకి హోల్ పడిపోయి బోటు మునిగిపోయింది. ఎవరైతే స్పీడ్ బోట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగిపోయింది. క్షణాలలో జరిగిపోయింది ఇది, క్షణాలలో. సో ఇప్పుడు ఎంత డబ్బున్నా, ఎంత పరపతున్నా, ఎంత ఏమున్నా కూడా ఆ ప్రాణాలను మనం తీసుకురాలేము. ఒకే ఒక్క సెకండ్ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొద్ది కంట్రోల్లో ఉండి చాలా కేర్ఫుల్గా ఉన్నట్లయితే ఇప్పుడు చాలా ప్రాణాలు బతికేవి. ఆతకాయలాగా ఏదో టెంపరీ ఆనందం కోసం నాకు అంతా వచ్చు, నేను చాలా బాగా డ్రైవ్ చేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళేసి తన బోటును గుద్దటం జరిగింది. అలాగే చాలామంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా అయ్యాడు. తను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో మీకు ఏమర్థమవుతుంది? జాగ్రత్త. మన ఆనందమైన, మన ఫ్యామిలీతో మనం గడిపే ప్రతి నిమిషాన్ని చాలా చాలా కేర్ఫుల్గా, సెక్యూర్డ్గా గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ ముంబైలో జరిగినటువంటి ఈ బోట్ ఘటనే దానికి నిదర్శనం. ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళటం అనేది ఒక మంచి అనుభూతి. మీరు ప్రతిసారి బయటికి వెళ్ళండి, కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా మీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత మీ చేతుల్లో ఉంటుంది. కంప్లీట్గా వారికి సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ని మీరు మానిటర్ చేస్తూనే ఉండాలి. మీ జీవితాలు ఇలా అడ్వెంచరస్ చేతిలో పెడుతూ ఉంటే, అడ్వెంచర్స్కి వెళ్తూ ఉంటే అక్కడ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారా లేదా, కరెక్ట్గా మనం అనుకున్న విధంగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని ఒకసారి
ఆలోచించుకొని పునరాలోచించుకొని స్టెప్ వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.